హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మీకును ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కుంట అనే గ్రామాన్ని అయితే చూపించబోతున్నాను. ఈ కుంట ఒక నియోజకవర్గం. ఇక్కడ జనాభా వచ్చేసి 7,000 జనాభా ఉంటుంది. ఈ వీడియోలో మీకు కుంట ఊరును మొత్తం అయితే చూపించబోతున్నాను. గత కొద్ది రోజుల క్రితం ఇదే కుంట పరిసర ప్రాంతాల్లోని మావోయిస్టులు మందుపాత్ర అమర్చడంతో ఏఎస్పీ ఆకాష్ రావు చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ ఘటనలోనే మరొక డిఎస్పీతో పాటు సిఐ కూడా గాయపడ్డారు. ఆ వార్త కవర్ చేసే క్రమంలోనూ నేను కుంట గ్రామానికి అయితే రావడం జరిగింది. అదే క్రమంలోనే ఈ ఊరును మీకు చూపిద్దామనేది నేను ఈ వీడియో తీయడం అయితే జరిగింది. ఈ ఊరును మీకు చూపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలను మాత్రం నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. మనం చూడొచ్చు, ఇదే కుంట ప్రధాన రహదారి. నేషనల్ హైవే 30కి అయితే అధికారులు అయితే చెప్తున్నారు. అటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ను కలుపుతూ అయితే ఈ రహదారి అయితే ఉంటుంది. ఇక్కడ ఉండే ఆదివాసీలు మొత్తం కూడా హిందీ, తెలుగు, గోండు, కోయ భాషలు అయితే మాట్లాడుతుంటారు. ఇక్కడటువంటి ఆదివాసీలకు ప్రధాన ఆదాయం వరి. అడవుల్లో ఉన్నటువంటి పోడు భూముల్లోని ఎక్కువగా ఖరీత సాగునైతే చేస్తుంటారు. ఆ తర్వాత నాటు పెట్టే విధానాన్ని కూడా వీళ్ళు పంటనైతే పండిస్తుంటారు. మన లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నాం, అది ఒక క్రికెట్ గ్రౌండ్, అంటే విశాలమైనటువంటి మైదాన ప్రాంతం. అందులోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సభలు, సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఎవరైనా పోలీస్ అధికారులు కానీ ఇతర రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కూడా హెలికాప్టర్ అక్కడే ల్యాండ్ అవుతుంది. ఇప్పుడిప్పుడే కుంట ప్రాంతం అయితే అభివృద్ధి చెందుతుంది. మనం చూస్తున్నాం కదా, స్ట్రైట్గా రోడ్డు, అది శబరి నదికి అయితే వెళ్తుంది. అక్కడ నుంచి కొన్ని గ్రామాలు అయితే ఉంటాయి. కుంట ప్రాంతం అయితే ఇప్పుడిప్పుడే కొంత అభివృద్ధి అయితే అవుతుంది. మనం చూస్తున్నాం, కుంట మధ్యలో కూడా సెంట్రల్ లైటింగ్ని కూడా ఇక్కడటువంటి అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కుంట ప్రాంతంలోనే ఇక్కడ కూడా పెద్ద పెద్ద హోటల్స్ కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లు కానీ ఇట్లా ఏమీ అయితే ఉండవు. కేవలం ఒకే ఒక్క హోటల్ అయితే ఉంది. ఇప్పుడే అది మనం చూస్తున్నాం, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది. దాంతోపాటుగా కుంటలో కూడా ఎక్కడ కూడా పెట్రోల్ బంకులు కూడా మనకు కనిపించవు. కుంట ఊర్లో ఉన్నటువంటి ఆలయం శివాలయం అని చెప్తున్నారు. అక్కడికైతే అందరూ వచ్చేసి పూజలు అయితే చేస్తుంటారంట. ఒకప్పుడు కుంట ప్రాంతం పేరు చెప్పగానే చాలామంది భయపడేవారు. ఎందుకంటే ఈ ప్రాంతంలోని నక్సల్స్ కదలికలు అధికంగా ఉండేటివి. ఎప్పుడు కూడా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అటు పోలీసులకి మావోయిస్టులకు మధ్య అయితే ఒక యుద్ధం లాంటి వాతావరణం అయితే ఉండేది. నిత్యం కాల్పులు, బాంబులు మోతలతోనైతే ఈ ప్రాంతం మోగేది. అందుకని కుంట ప్రాంతం చెప్పగానే చాలామంది భయపడతారు. ఇటువైపు ఎవరైనా కార్లకు కానీ కిరాయి రావాలన్నా కూడా వచ్చే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలామంది అయితే రాకపోకలు అయితే సాగిస్తున్నారు. ఇదిగో ఇక చూస్తున్నాం కదా, ఇదే బోర్డర్. అవతల వైపు ఉన్న చూస్తుంది సీసీ రోడ్ ఇక్కడ ముగుస్తుంది. చూడండి, మన బస్సు వెనక అక్కడి నుంచి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వస్తుంది. తూర్పుగోదావరి జిల్లా అయితే వస్తుంది. ఇక ఈ తార్ రోడ్ ఉన్న కాడ నుంచి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్. చూడండి, లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం తెలుగులోనైతే ఆ బోర్డులు మనకు కనిపిస్తున్నాయి. కేవలం ఈ ప్రాంతం చూపించాలనే ఇక్కడ దాకైతే వచ్చి మళ్ళీ నేనైతే వెనుదిరుగుతున్నాను. ఎందుకంటే నేను అక్కడ వీడియో తీయడం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అక్కడ మందుపాత్ర పీల్చిన ప్రాంతానికి వెళ్ళేందుకు మాకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. అందుకనే ఈ సమయంలోనైతే ఈ వీడియోనైతే చిత్రీకరించడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి అయితే కుంట అనే ఊరైతే ప్రారంభమవుతుంది. చూస్తున్నాం కదా మనం బోర్డు, అక్కడే చిన్న హోటల్ కూడా ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మొత్తం కూడా ఛత్తీస్గఢ్లోని
ఆర్టీసీ ఉండదు. ఇక్కడ ఓన్లీ ప్రైవేట్ ట్రావెల్సే ఉంటాయి. మొత్తం ఇక్కడ బస్సెస్ అంతా ప్రైవేట్ పరం కాబట్టి అంతా ప్రైవేట్ బస్సులే నడుస్తుంటాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఊరు మొత్తం కూడా. సాయంత్రం పూట ఇంకా బాగుంటుంది. సెంట్రల్ లైటింగ్ వేస్తే మాత్రం చక్కటి వెలుతురుతోనైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రధాన రహదారి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాగా బస్ షెల్టర్ అది. ఇంకోటి కూడా మనం చెప్పుకోవాలంటే ఈ మందు పాత్ర పేల్చిన తర్వాత ఈ కుంట ప్రాంతం మొత్తం కూడా నిర్మానుష్యం అయిపోయింది. షాపులన్నీ క్లోజ్ చేశారు మనకు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. అందుకనే నేను పూర్తిగా మీకు జనాలు లేకుండా అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నారు. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు నేను కుంటను మళ్ళీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే నిర్మానుష్యంగా ఉంది. ఇప్పుడు సమయం కూడా సాయంత్రం దాదాపుగా 3:30 అవుతుంది. ఇప్పుడు అక్కడక్కడ కొన్ని దుకాణాలు అయితే తీశారు. పొద్దున అయితే ఉదయం అయితే అసలు మొత్తం కూడా టోటల్ క్లోజ్ చేశారు భయపడిపోయి. బిల్డింగ్స్ కూడా కొన్ని అయితే మనకు కనిపిస్తున్నాయి. మొత్తం ఆదివాసీలు ఇక్కడ ఉంటారు. మొత్తం గిరిజన తెగకు సంబంధించినటువంటి వారే ఇక్కడ వీళ్ళైతే ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కొని అయితే వెళ్ళిపోతుంటారు. ఒక్కో గ్రామం అయితే అడవుల్లోనే చాలా దూరంలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక్కసారి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సరుకులు మొత్తం కొనుక్కొని అయితే వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. చూస్తున్నాం ఇదంతా చెక్ పోస్టు. ఒకవేళ పెద్ద వెహికల్స్ ఏమన్నా వస్తే మాత్రం ఆర్టీఓ చెక్ పోస్ట్ అది. ఇక్కడ వెహికల్స్ ఆపుతారు, అక్కడ ఒకసారి చెక్కింగ్ కూడా చేస్తుంటారు. ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే సాయంత్రం 7 తర్వాతే మొత్తం కూడా రహదారుల మీద ఎవ్వరూ కనిపించరు. మొత్తం నిర్మానుష్యం అయిపోతుంది ఈ ప్రాంతం. ఛత్తీస్గఢ్లోని వాళ్ళకు అందరికీ అలవాటు, ఎందుకంటే ఎర్లీగా పడుకోవటం కూడా. 6 తర్వాత నుంచే వీళ్ళంతా బెడ్లు వేసుకుంటారు. మొత్తం 7 గంటల నుంచి అయితే పడుకోవడం అయితే స్టార్ట్ చేస్తుంటారు. మనకి ఇందాక ఒక చెక్ పోస్ట్ కనిపించింది. ఇక్కడ కూడా ఒక చిన్న చెక్ పోస్ట్ లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా చూస్తున్నాం కదా, మొత్తం ఊరంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. మన సబ్స్క్రైబర్లో చాలామంది కూడా కుంట ప్రాంతాన్ని అయితే చూసి ఉండకపోవచ్చు. కేవలం వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. చూడండి ఒకసారి కుంట అనే ప్రాంతం, ఎందుకంటే ఇదంతా మోస్ట్ డేంజరస్ ప్లేస్. మనం చూడొచ్చు, ఇది బస్ స్టాండ్. ఇది కుంట ఏరియాకి సంబంధించిన బస్ స్టాండ్. ఇది మొత్తం ప్రైవేట్ బస్సులు ఉంటాయి చూడొచ్చు. చిన్న చిన్న దుకాణాలు రోడ్ల మీద అయితే పెడుతుంటారు, డేరాలు వేసుకొని. మొత్తం ఇదే సిచ్యువేషన్ అయితే ఈ ప్రాంతంలో కనిపిస్తుంటుంది. మనకి ఇక్కడ నుంచి కూడా అటు మన బస్తర్ ప్రాంతానికి దాదాపుగా అటు దంతెవాడ కావచ్చు, సుకుమా, బిజాపూర్ అన్ని ప్రాంతాలు అలాగే ఉంటాయి దుకాణాలు మొత్తం కూడా. ఇటు మనం చూస్తున్నాం, ఈ రోడ్డు చూడొచ్చు మీరు. ఇది గొల్లపల్లి అని మనం ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తుంది. అంటే గొల్లపల్లి కిష్టారం అని చెప్తుంటారు కదా ఎక్కువ, అది గొల్లపల్లి అనే ప్రాంతానికి వెళ్తుంది. గొల్లపల్లి వేరు, కిష్టారం వేరు. దానికి దీనికి డిస్టెన్స్ చాలా ఉంటుంది, దాదాపుగా 20 నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. అది గొల్లపల్లికి వెళ్ళే రహదారి. మీరు ఎప్పుడైనా ఎవరైనా వస్తే అక్కడ నుంచి అటు గొల్లపల్లి వెళ్ళిపోవచ్చు. చూస్తున్నాం కదా దుకాణాలు, అంటే మెయిన్ దుకాణాలు మొత్తం అయితే మూసివేసే ఉన్నాయి. ఈ వీడియో పూర్తయ్యే సమయానికి అయితే దాదాపుగా టైం అయితే 4 అయిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి మేము అక్కడికి బ్లాస్ట్ చేసిన ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ వీడియో తీయాల్సి ఉంటుందని మేమైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అయితే అక్కడ కూడా మేమైతే వీడియో తీయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం వెళ్ళేది సుకుమా రహదారి. మనం ఇందాక ఆ ప్రాంతం నుంచి ఎదురుగా వచ్చి మళ్ళీ మనమైతే రిటర్న్ తీసుకొని మళ్ళీ ఆ ప్రాంతానికి అయితే మనం వెళ్ళిపోతున్నాం. మీరు చూడండి, ఊరిలోనే కానీ ఊరి చివర మొత్తం కూడా
మనకైతే మొత్తం అడవే కనిపిస్తుంది.